చదువుకున్న పిల్లలకు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో 61,000 చిల్లర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ప్రతి వాడికి న్యాయం జరిగింది. ఓ పక్కన రైతులకు, రెండో పక్కన మహిళలకు, మూడో పక్కన యువకులకు ఈ రోజు మేలు జరిగింది. ఇంకో పక్కన సాగునీటి ప్రాజెక్టులు. ఇవాళ సాగునీటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్ఎల్బీసీ 2005లో ప్రారంభించారు. ఆనాడు కోమటిరెడ్డి గారు, జానారెడ్డి గారు అందరూ పట్టుబట్టి నల్గొండ నాయకులందరూ కలిసి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం, ఈ ప్రాంతంలో నడువొంగిపోయిన వాళ్ళు, కాళ్ళు వంగిపోయిన వాళ్ళు ఈ రోజు బతకలేని పరిస్థితుల్లో తాగునీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య, ఎస్ఎల్బీసీ కడితేనే మాకు న్యాయం జరుగుద్దని కొట్లాడి 2,000 కోట్లతో ఆనాడు ప్రారంభించి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు 2 ఏళ్ళు ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేది. పగబట్టి పట్టుబట్టి ఎస్ఎల్బీసీని పడావు పెట్టి 3,40,000 ఎకరాల భూమికి తాగునీరు, సాగునీరు అందించే ఎస్ఎల్బీసీని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం. దాంట్లో ప్రమాదవశాత్తు ఒక 8 మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తారు. అమ్మయ్య చచ్చిపోయింది, ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్బీసీ ఆగుతుందని. నేను చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారికి, చంద్రశేఖర్ రావు గారికి, అక్కడున్న కార్మికులే కాదు, మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎత్తిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి 1,00,000 మెజార్టీతోని దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం. ఇవాళ పెళ్లిపాక కావచ్చు, చాలా రిజర్వాయర్లు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిస్ట్ ఇచ్చారు. మళ్ళా వాటన్నిటిని చెప్తా. సాగునీటి ప్రాజెక్టు మంత్రే మీ నల్లగొండ బిడ్డ, దేవరకొండ మనవడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మమ్మ గారు ఊరే దేవరకొండ. ఇక మీ మనవడే మంత్రిగా ఉన్నప్పుడు మీ పైసలకేం కొదువయా? మీ పైసలు, మీ బిల్లులు నీళ్లు వారినట్టు నిధులు వారిచ్చి దేవరకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత మేమందరం తీసుకుంటాం. పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతం వాడు, ఈడు ఒకప్పుడు జడ్పీటీసీగా పనిచేసిండు. జయపాల్ రెడ్డి గారికి బంధువు నాతో పాటు. జయపాల్ రెడ్డి గారు ఇక్కడ చదువుకొని దేవరకొండ గవర్నమెంట్ బడి నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్ ఢిల్లీ వరకు ఎదిగి మీ పేరు ప్రఖ్యాతులు తెలంగాణ ప్రాంతానికి గొప్ప చరిత్ర సృష్టించాడు. మరి ఆయన గౌరవార్థంగా ఆయన చదువుకున్న స్కూల్, పాఠశాల, కళాశాల వరకు ఎన్ని నిధులు కావాలనో బాలు నాయక్ 5 కోట్లు అన్నాడు. 5 కాదు 6 కోట్ల రూపాయలు ఇస్తా జయపాల్ రెడ్డి గారు చదువు చెప్పిన దేవరకొండకు చదువుకోవడానికి అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నాది, సుఖేందర్ రెడ్డి గారిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి ఆ గతంలో కొన్ని ఇచ్చినాం. మిగతా నిధులు కూడా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ఆ మందిరాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చి ఆదుకునే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా దేవరకొండలో ఆసుపత్రుల గురించి, ఇక్కడ చదువుల గురించి బాలు నాయక్ చెప్పిండు. తప్పకుండా దేవరకొండకు ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఉండే గిరిజన ఆడబిడ్డలు నర్సింగ్ కాలేజీలో చదువుకొని పేదలకు సేవలు అందించే విధంగా దేవరకొండకు నర్సింగ్ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది. కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా, నర్సింగ్ కాలేజ్కు సంబంధించిన అన్ని అంచనాలు రెడీ చేయండి అని చెప్పి. అదేవిధంగా మిత్రులారా, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఈనాడు జరుగుతున్న పనులన్నిటిని మీరు చూడండి. రాబోయే 10 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. ధైర్యంగా ఉండండి. ఈనాడు అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. ఇక్కడ ఏమి కావాలో బాలు నాయక్ గారు మొత్తం లిస్ట్ ఇచ్చిండు. పేపర్లు మొత్తం రిప్రజెంటేషన్స్ ఇచ్చిండు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే కొండంత ఆశతోని బాలు నాయక్ ఇవన్నీ అంచనాలు చేపించు. ఇవన్నీ చదివితే చీకటి పడుతుంది. ఇవన్నీ మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారిని దేవరకొండకి పంపిస్తా.
అదే విధంగా రోడ్ల గురించి బాలునాయక్ బాధపడ్డాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను అడ్లూరు లక్ష్మణ్ని దేవరకొండకే పంపిస్తా. ప్రతి తండా నుంచి మండలానికి బీటీ రోడ్డు, ప్రతి మండలం నుంచి నియోజకవర్గానికి డబుల్ రోడ్డు, దేవరకొండ హెడ్ క్వార్టర్ నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్ లేపించే విధంగా వెంకటరెడ్డి గారిని, సీతక్కను, అడ్లూరు లక్ష్మణ్ గారిని దేవరకొండకి పంపిస్తా. ఇక్కడనే కూర్చొని ఈ నెలాఖరు లోపలనే వాళ్ళని మీ దగ్గరకు పంపిస్తా. ఎలక్షన్ కోడ్ అయిపోగానే మీరు కూర్చోబెట్టి మీకు ఏమేం కావాలనో పనులన్నిటిని కూడా ప్రిపేర్ చేయించుకోండి. అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం. మిగతా వాటిని అన్నిటిని కూడా మీకు ఏమేమైతే ఇచ్చినామో, బాలునాయక్ హాస్పిటల్ అంటుండే దాని సంగతి కూడా ఏందో మంత్రులకు చెప్తా చూడమని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మా లంబాడి సోదరులు ఎక్కువ మంది